అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాది అని అన్నారంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో పశ్చిమ జోన్ బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. కరీంనగర్ కార్పొరేషన్ శివ టాకీస్ చౌరస్తా వివేకానంద విగ్రహం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కార్పొరేటర్లు వెంటల సత్యనారాయణ రెడ్డి గారు, బండ రమణారెడ్డి గారు, ఎన్ఎం ప్రకాష్ గారు, కరీంనగర్ బీజేపీ పశ్చిమ జోన్ పరిధిలోని వివిధ బూత్ల వారి అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాడి బాలరెడ్డి గారు పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. नरेंद्र मोदी की मल्लिकार्जुन खड़गे मल्लिकार्जुन खड़गे राहुल गांधी मल्लिकार्जुन खड़गे भारत प्रधानी नरेंद्र मोदी की मल्लिकार्जुन खड़गे कांग्रेस మోడీ గారికి క్షమాపణ చెప్పాలి 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 బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే. తమిళనాడు ఎన్నికలలో భాగంగా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఎలక్షన్లో ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎన్నికల్లో భాగంగా మాట్లాడుతూ మోడీ గారు ఈ దేశానికి 12 సంవత్సరాల నుంచి ఏం చేసిండు, ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశద్రోహి అని సంబోధించడాన్ని మేము బీజేపీ పార్టీ పక్షాన పశ్చిమ జోన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మీరు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో మల్లికార్జున ఖర్గే గారిని ఈ సందర్భంగా మీరు మాట్లాడిన మాటలు ఏదైతున్నాయో వెంటనే ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా బహిరంగంగా మీరు మాట్లాడిన మాట వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలి భారత ప్రధాని గారికి అని ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ పక్షాన. ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. ఈ భారతదేశాన్ని ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా శత్రు దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నాయి. నరేంద్ర మోడీ గారితోనే భారతదేశం అభివృద్ధి జరుగుతుంది. చాలా దేశాల అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ అనేక సందర్భాలలో కూడా వాళ్ళందరూ కూడా తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశానికి ఈ యొక్క గొప్ప వరం, అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు భారతదేశానికి దొరకడం అదృష్టమని అనేక మంది కూడా చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ, ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మిత్రపక్షాలన్నటువంటి వాళ్ళ పార్టీ లోపల ఉన్న అందరికీ కూడా, ఎందుకంటే మూడు సార్లు కూడా ప్రధానమంత్రి పదవి చేపట్టిండు. వారికి ఎక్కడ కూడా ఈ దేశంలో కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా ఒక్కొక్క రాష్ట్రము మొత్తం కూడా వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లోపల ఈరోజు జరగబోయే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా కేరళ కానీ, తమిళనాడు కానీ, అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ, ఈ 5 రాష్ట్రాల లోపల కూడా ఎక్కడ కూడా అధికారం వచ్చే అవకాశాలు లేవు. ఎట్లాగూ అస్సాం ఓడిపోయినాం, పుదుచ్చేరి పోయింది, అదేవిధంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వీళ్ళకు అక్కడ అవకాశం లేదు. ఏదో పొత్తుల తమిళనాడు అవకాశం వస్తుందని అలా కోరుకుంటున్నారు. మల్లికార్జున ఖర్గే గారు ఫ్రస్ట్రేషన్ లోపల ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. నేను అడుగుతున్న ఈ యొక్క మల్లికార్జున ఖర్గే గారిని, మిమ్మల్ని ఏదైతే మీ యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించినప్పుడు ఏ విధంగా ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది, ఈ దేశంలోని ప్రజలందరికీ ఏ విధంగా సహాయం చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆ రోజు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లోపల ఏదైతే రెండు రాజ్యాంగాలు, 2 విధానాలు 2 పెట్టి ఆ రోజు ఈ దేశంలో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ మన దేశంలో ఉండి కూడా వారికి అధికారం అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ఏదో పశ్చిమ బెంగాల్ అది ఈ యొక్క ఏదైతే జమ్మూ కాశ్మీర్ మన దేశం కాదని మన దేశం భాగంగాని మీరు వాళ్ళకు రాజ్యాంగాన్ని అప్పచెప్పారు. ఈ విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ తెచ్చి అదైతే జమ్మూ కాశ్మీర్ కూడా మన దేశంలో భాగమని చెప్పి మన దేశంలో ఉండాలని చెప్పి 370 ఆర్టికల్ చేసిండు. ఈ విధంగా ఈరోజు ముస్లింలకు
ఏదైతే మీరు ముస్లింలకు పాట పాడుతున్నారో ఆ ముస్లిం మహిళలు ఎంత వేదన అనుభవిస్తున్నారో ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మహిళలను కూడా గౌరవించి ఈరోజు వాళ్ళ యొక్క ఏదైతే స్వేచ్ఛను వారికి స్వేచ్ఛను తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు నినాక మొన్న పార్లమెంట్లో కూడా మహిళలకు బిల్లు పెట్టారు. మహిళలు కూడా వారు కూడా మనకు పురుషులతో సమానంగా ఉండాలి, వారు కూడా సమానమని చెప్తే ఈరోజు మీరు మహిళా బిల్లును వ్యతిరేకించి మహిళలు ఏదైతే పురుషులు సమానం కాదు, మహిళలు ఇక్కడ మీరు మహిళలు వ్యతిరేకించి ఈరోజు మహిళలు అగౌరవపరిచిన ఏదైతే పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడేటప్పుడు మీరు ఏదైతే ప్రధానమంత్రి కానీ ఉన్నతమైన హోదాలో ఉన్న ప్రధానమంత్రి కానీ ఏదైతే ఉగ్రవాదంతో పోల్చి ఈరోజు నేను మళ్ళీ వెంటనే కూడా నేను ఉగ్రవాది అనలేదు అని మీరు ఏదో దాన్ని తప్పించుకోవడానికి చెప్పి ఈరోజు మళ్ళొక్కసారి కూడా ఇలాంటి మాటలు నివారణతో మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ జోన్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, బన్సల్ జూనియర్ కాలేజ్ కరీంనగర్. ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.